కానీ ఎవడు తినలేదనుకుంటున్నారు? ఇవాళ చంద్రబాబు గారు 5 పైసలు తినరు, జగన్మోహన్ రెడ్డి 5 పైసలు తినరు. ఎవడన్నా సొంత కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళు నమ్ముతారా? పాప నిజంగా వాళ్ళు తినకపోయినా తిన్నారని అంటారు. అంతే కదా, ఎలాగో అంటున్నారు కదా అని తింటున్నారు వీళ్ళు. ఎలాగో అంటున్నారు కదా అని తింటున్నారు. ఇప్పుడు వర్షాకి ఇంకా ఇవ్వలేదు, ఇవ్వబోతుండగా ఈ పేపర్ల వార్తల వల్ల ఆగిపోవచ్చు. మేబీ మళ్ళీ వేరే పేరుతో ఇంకోటి పుట్టుకు రావచ్చు ఫ్యూచర్. కానీ ఒకటిసారి ఇక్కడ బాబు గారికి నారా లోకేష్ గారికి తెలిసే జరుగుతున్నాయా ఇవన్నీ? తెలిసే జరుగుతాయా, లేదంటే కింది స్థాయిలో నాని గారు చెప్పినట్టు ఆ ఎంపీలో లేదంటే మంత్రుల్లో మేనేజ్ చేసేసి కొన్ని కంపెనీలు ఇలా సృష్టించేసి భూదోపిడి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నోట్లో ఏలు పెడితే కొరక లేకపోతుండే బానే ఉంటది. అంటే మరి నాని గారు లేఖ చూస్తే అలాగే ఉంది కదా, ఆయన బాబు గారికి ఏదో తెలియనట్టు, బాబు గారికి తెలియనట్టు, లోకేష్ గారు తెలియనట్టు ఆయన లేఖ రాశారు ఏం చెప్తున్నట్టు విషయం. ఏదంటే చిన్ని మీదకే వెళ్ళినట్టు చేశారు. మళ్ళీ లేకపోతే పార్టీ తనని టార్గెట్ చేస్తారు అనుకుని ఉంటాడు ఆయన. అంటే అంతే. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఒకటి కంపెనీ పెడతానని కానీ మన దీని దాకా దాన్ని ఏమంటారు, మినిస్టర్స్ దానికి సంబంధించిన క్యాబినెట్ దాకా వచ్చేస్తుందంటే అదేంటి ఎంక్వైరీ చేయకుండానే పెడతారండి? అదే కదా, ఇప్పుడు చెప్పగానే పెట్టేస్తారా? 99 పైసలకి అందులో 60 ఎకరాలు వైజాగ్లో 65 వేసుకున్నా ఉంటది కదా, 1200 కోట్లు.